ఫ్రెండ్స్ ఇవాళ మనం కుద్దగత్తు 2 అంటే ఇద్దరున్నదని కాదు, ఇది పార్ట్ 2. అయితే ఇది ఇండోనేషియా మూవీ అండి, భయపడమాకండి. మొన్న ఎవరో కామెంట్ లో నా అన్ని వీడియోస్ లోనూ థాయిలాండ్ వీడియోనే బెస్ట్ అన్నాడు. నాకు తెలియకుండా నా థాయ్ వీడియోలని ఎప్పుడు రిలీజ్ అయ్యాయి అనుకున్నా. మేబీ అతను ఇండోనేషియా అనబై థాయిలాండ్ అన్నాడేమో. యాజ్ యూజువల్ ఇది కూడా ఒరిజినల్ గానే అయిందంట ఇండోనేషియాలో. అయితే పార్ట్ 2 కదా మనం ఇప్పుడు చెప్పుకునేది. పార్ట్ 1 లో ఏమైందంటే ఒక దయ్యం వచ్చుద్ది, యాజ్ యూజువల్ గా ఒక ఫ్యామిలీని గెలికిద్ది. అయితే ఆ ఫ్యామిలీలో ఒకడు ఉంటాడు, జాకీ జాన్ లాంటాడు. అతన్నేమే కుద్దగత్తు. అతనికి తెలియదంటే ఏముండదు, ఈడేవాడు. వీడికి అన్ని విద్యలు వచ్చు, అందంటూ లేదు. చేతబడి చేస్తాడు, వెంటనే వెళ్ళి వంట చేస్తాడు. దెయ్యాన్ని పిలిపించగలడు, దేవుడిని పిలిపించగలడు, వెంటనే జాకీ జాన్ లో కూడా అయిపోతాడు. అంటే ఫైట్ చేస్తాడు, హిప్నటైజ్ చేస్తాడు, ఏదైనా చేయగలడు. ఆ ఫస్ట్ పార్ట్ లో ఓ దెయ్యం వచ్చింది. ఇతను పోయి ఆ దెయ్యానికి పెట్టిన చోట వాత పెట్టకుండా పెట్టి ముక్కు కొరికేసి ఇంట్లో తోసేసాడు. ఇప్పుడు ఏమైంది, ఆ దెయ్యం అలా వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయి మెట్ల కింద కూర్చొని ఏడుస్తా ఉంటే ఆ దెయ్యం వాళ్ళ అన్నవాడిని ఓదాంచి నేను వెళ్ళి రివెంజ్ తెచ్చుకుంటానులే అంటే అప్పుడు ఈ సెకండ్ పార్ట్ తీసేదనమాట. ఏం చేస్తాం, ఆ ఇండోనేషియా వాళ్ళు మాత్రం చెప్పడానికి ఒక పక్క చేతబడి అంటే ఇది, దెయ్యాలంటే ఇవి, భయం అంటే ఇది ఇలా చెప్తూ ఉంటారు. కానీ అడిదిప్పి లాస్ట్ కి ప్రతి సినిమా ఎండ్ లో కుక్క సావు ఉంటుంది ఆ దెయ్యానికి. మనుషులు భయపెట్టడానికి ట్రై చేస్తున్నావు లేదా దెయ్యాన్ని భయపెట్టడానికి ట్రై చేస్తున్నావో తెలియదు. ఇప్పుడు మనం అజయ్ జా అని చెప్పి ఒక అమ్మాయిని చూస్తాం. ఈ అమ్మాయి ఆవిడ గదిలో పడుకోవడానికి ట్రై చేస్తుంది. టెన్షన్ ఎందుకు, బయట చల్లగా ఉంది, ప్రశాంతంగా పడుకోవచ్చు కదా అంటే ఆడు చూడండి, అది వాడు ఎవడో వచ్చాడు చూడండి. ఇక్కడ ఏమవుతుంది అనుకుంటున్నారు, ఆ దెయ్యం ఈవిడిని పొజెస్ చేయాలనుకుంటుంది. కానీ అది చూడడానికి ఏ సైడ్ నుంచి కూడా దెయ్యంలా లేదు. దెయ్యానికి రాక్షసుడికి కలిపి పుట్టినట్టున్నాడు. దానివల్ల అటు కంప్లీట్ గా రాక్షసుడు కాదు, ఇటు కంప్లీట్ గా దెయ్యమో కాదు. కన్ఫ్యూజన్ లో వీడు రెండిట్లో ఏ విద్య నేర్చుకోలేదు. నిన్న నైట్ ఏ మూవీ చూసి వచ్చాడు వీడు తెలియదు. కానీ ఇక్కడికి వచ్చాక ఈ అమ్మాయిని టెంప్ట్ చేయడానికి ట్రై చేస్తాడండి. సెలెక్టివ్ గా టచ్ చేయడానికి ట్రై చేస్తూ టెంప్ట్ చేద్దాం అనుకుంటాడు. ఈ మోహన్ చూస్తే అసలు అమ్మాయికి నిద్రే పట్టట్లా. ఈడేమో టెంప్ట్ చేద్దాం అనుకుంటాడు. ఒక పక్క ఈ గదిలో ఇలా అవుతుంది కదా, ఇంకో గదిలో ఇంకేదో అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఈ పిల్లోడు ఎవరో కాదు, ఇందాక ఆ పక్కన ఆ కక్కుతి దెయ్యంగాడు కోతి ఆశాలు వేస్తున్నాడు అమ్మాయి దగ్గర. ఆవిడ వాళ్ళ కొడుకే ఆ పిల్లోడు. ఇతనేమో హస్బెండ్ అనమాట, ఆవిడ హస్బెండ్. ఈ పిల్లోడికి ఏమైంది, హదుబాల అని చెప్పి ఒక దెయ్యం ఉంది. దెయ్యం అంటే అది మామూలు దెయ్యం కాదు. ఇప్పుడు ఆడ లతుకు వేషాలు వేస్తున్నాడే, ఆ గదిలో కక్కుతి వేషాలు వేస్తున్నాడు, వాట్ టైప్ కాదు. ఆ దెయ్యం లిటరల్లీ నరకంలో మెయిన్ రాక్షసుడు ఉంటాడు కదా, హెల్లుగాడు. ఆ మెయిన్ రాక్షసుడు యొక్క లెఫ్ట్ హ్యాండ్ అంట అజుబాలా. ఎవడు పెట్టాడు నేమో, పిలుచుకోవడానికి ఎంత ముద్దుగా ఉండదు చూడండి, అజుబాలా అని. వాడు నరకంలోనే నెంబర్ 1 డాన్ అంట. మళ్ళీ అజుబాలా గాడు ఈ పిల్లని పొజెస్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అక్కడ ఉంది అతను వాళ్ళ నాన్నని చెప్పాను, అతనే కుద్దగత్తు. ఇందాక ఎలివేషన్ ఇచ్చి ఓపెనింగ్ లో అతనే ఇతను ఎగ్జాజిజం చేస్తూ ఉంటాడు. ఇంకో దెయ్యం ఉంది ఆ గదులు అని చెప్పాను, అది ఇంకో దెయ్యం, అది డిఫరెంట్. ఈ దెయ్యం నేమో జాదుక్కు. ఈ దెయ్యం గాడు ఇప్పుడు ఇక్కడ కిందకు వచ్చాయంటే ఆ దెయ్యం ఉందని చెప్పానే అజుబాలా. ఆ దెయ్యం గాడు వచ్చేటప్పుడు ఈ జాదుక్ అనే మీద ఎక్కుతున్నాడు. ఈ దెయ్యాన్ని కూడా అమ్మని చెప్పాడు. స్టార్టింగ్ అయితే ముందు భూమి మీదకి వెళ్దాం పని ఉందంటే జాదుక్ గాడు లేదు లాస్ట్ టైం తిరణాల్లో ఒక అమ్మాయిని గెలిగానని చెప్పి మనుషులంతా పిచ్చి కుక్కను కొట్టి చెత్త కుప్పలో పడేశారు. దాని తర్వాత కుక్కలు కూడా వచ్చిన పిచ్చి వదిలేసాయి. అందుకనే మనుషుల దగ్గర రానంటాడు. కానీ అజుబాలా గాడు టాప్ హెల్లోనే టాప్ లెవెల్లో ఉన్నాడు. సో మూసుకొని రావాల్సిందాడు చెప్తే. అయితే కుద్దగత్తు గాడు అక్కడ ఎగ్జాజిజం చేస్తున్నాడు కదా, వాడు చాలా అద్భుతంగా చేస్తాడు. వాడు ఆపలేడు అసలు. వాడిని ఎవడు ఎంత తోపు అంటే దెయ్యం లెఫ్ట్ హ్యాండ్ కాదు, మెయిన్ దెయ్యమే వచ్చినా వీడిని ఆపలేదంట. అందుకే డిస్టర్బ్ చేయడానికి వాడిని తెస్తే వాడేమో టెంప్ట్ చేస్తున్నాడు ఆడ. అయితే ఎంత టెంప్ట్ చేయడానికి ట్రై చేసిన అమ్మాయి ఇదేం ఫేస్, నిన్ను చూసి నేను టెంప్ట్ అయ్యేదేంటో అనేటప్పటికి వాడు హట్ అయ్యి కాసేపు వెళ్ళిపోయి ఉంటాడు. అప్పుడే ఈ అమ్మాయి వచ్చి చూస్తూ ఉంటుంది వీళ్ళు ఏం చేస్తాను తలుపు సందులో నుంచి చూస్తే మన కుద్దగత్తు గాడు సరిగ్గా చేయలేకపోతానంట. వాడు కొడుకు అవడం వల్ల కొంచెం టెన్షన్ పడుతున్నట్టున్నాడు. అజుబాల దెయ్యం చాలా ఎక్కువగా పిల్లోని వర్షపరుచుకుంటుంది. కాసేపు గట్టిగా ట్రై చేసి మన కుద్దగత్తు గాడు ఎక్కువ చేస్తానని కొట్టిద్దోడిని. వాడు వెళ్ళి గోడ గుద్దుకుంటాడు. అంతే మనోడికి ఒళ్ళు మండిపోద్ది. వాడు లెగిసి నీ బాబునే ఇనపస్కేలతో కొట్టి ఇంట్లో తరిమేశాను, నువ్వు లెక్క పక్క నిన్ను చూడు ఎట్ట తరిమేస్తానని చెప్పి అజుబాలాకి ధమ్కి వేస్తాడు. అజుబాలాకి భయం వేసేసిద్ది. ఇంకా అప్పుడే ఆ సైడ్ హ్యాండ్ గాడు వాడు వచ్చాడు కదా, ఏదో చేయాలా అంటే వాడు అప్పుడే వాళ్ళ వైఫ్ దగ్గరికి వెళ్ళి వెనక నుంచి నెమ్మదిగా అమ్మాయికి మాయ మాటలు చెప్తాడు. మీరేం చేసినా నీ కొడుకుని మేము నరకానికి తీసుకుని వెళ్ళిపోతాం. అలా జరగకుండా ఉండాలి, నీ కొడుకుని నీ హస్బెండ్ ని ప్రశాంతంగా వదిలేయాలి అంటే నువ్వు మాతో పాటు నరకానికి వచ్చేయడానికి ఒప్పుకోవాలి అని అంటాడు. ఇంకా ఈ అమ్మాయి చేసారు కూడా ఏం లేక ఓకే మీరు ఎలా చెప్తా అలానే మీతో పాటు నరకాన్ని నేను వస్తాననగానే సడన్ గా నెక్కి ఉన్న అజుబాలా గాడిలో శక్తులు వచ్చేసాయంట. శక్తులు రాగానే అజుబాలా గాడు వాళ్ళ కొడుకుని చంపేస్తాడు. చంపేసి వీళ్ళిద్దరు అజుబాలా ఇంకా సైడ్ రాక్షసుడు ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో అక్కడ ఏమైంది, ఆ బొచ్చు దయ్యం గాడు ఆ అమ్మాయిని మోసం చేశాడు. కానీ చెప్పాడు నువ్వు నేను చెప్పినట్టు వినాలి అని అనగానే వినింది అమ్మాయి. లాస్ట్ కి అబద్ధం చెప్పి ఇచ్చిన మాట తప్పేసి ఆ పిల్లవాడిని చంపి వెళ్ళిపోయాడు. అంటే జాదుక్ గాడు టెంప్ట్ చేసి వసపరుచుకుందాం అనుకున్నా వాడు వల్ల అవ్వలేదు. ఎప్పుడన్నా పని చేసి చచ్చాక సరిగ్గా అంతకుముందు కుక్క కొరికేసరికి ఆ దెయ్యం గాడు అదే భయంలో టెన్షన్ లో వసపరుచుకోలేకపోయాడు. ఇప్పుడు ఈ అమ్మాయికి మాట ఇస్తానని చెప్పి ఒప్పించింది. దానివల్ల అజుబాలా గాడు శక్తులు ఎక్కువైపోయాయంట. వాళ్ళ కొడుకుని చంపేసి వెళ్ళిపోయాడు. పాపం ఈ కుద్దగత్తు వీళ్ళ నాన్న ఏం చేయలేదని బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే మన కుద్దగత్తు గాడు ఉన్నాడే వాడి జీవితం మొత్తం మీద అదే ఫస్ట్ టైం అంట ఒక చేతబడి ఒక ఎగ్జాజిజం వాడు చేస్తే అది ఫెయిల్ అవ్వడం. మనవాడు చుట్టుపక్కల ఎక్కడ ఉన్నాడంటే చాలు దెయ్యాలు చెడ్డీ తడుపుకొని అక్కడి నుంచి పారిపోతుంటాయి. ఆ రేంజ్ మంది. కానీ ఇప్పుడు వాళ్ళ వైఫ్
లూసిఫర్ డీమన్ తో ఇక అన్ని నీ ఇష్టం అని అనగానే దయ్యం శక్తులు ఎక్కువ ఇలా అయింది. సో ఆ దయ్యం సిగ్గు లేకుండా మాట తప్పేసి వెళ్ళిపోయింది. ఇది గుర్తు పెట్టుకోండి జీవితంలో. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కాదు, బొక్క అంత పెద్ద మహానుభావులు చుట్టుపక్కల ఎక్కడ లేదు గానీ దెయ్యాలు ఇచ్చిన మాట నిలబెట్టుకోవు. ఎప్పుడన్నా ఎవడన్నా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు అంటే వాడు దెయ్యం అని. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని డైలీ దెయ్యం అని పిలవండి. ఆ ఇన్సిడెంట్ తో ఇవిడుంది కదా అక్కాయి, ఈవిడ మనసు విరిగిపోద్ది. అంటే అంతా తన వల్లే అయింది, తను గజ్జిగడికి లొంగిపోవడం వల్ల ఇలా అయిందని చెప్పి సాడ్ అయితే కట్ చేస్తే 3 ఏళ్ళు అయ్యాక చూస్తాం. ఈ 3 ఏళ్ళు ఏమైందంటే పోలీసు వచ్చి మన కుదరతను ఎత్తకపోయాడు. అక్కడ పిల్లడు చచ్చిపోయాడు, ఇక్కడ ఎదురుగా ఉన్నాడు, ఈడే చంపేశాడని చెప్పి మన కుదరతను 3 ఏళ్ళు జైల్లో. జస్ట్ ఇప్పుడే విడుదల అయింది, బయటకు వచ్చాడు. ఇప్పుడైతే వాళ్ళ వైఫ్ ను ఎత్తుక్కుంటూ వస్తాడు. వాళ్ళ వైఫ్ కి ఏమైందో ఏం జరిగిందో తెలియదు ఇడికి. ఇంకా డైరెక్ట్ గా విలేజ్ కి వెళ్తాడు. విలేజ్ కి వెళ్ళాక అక్కడ కైకా అని చెప్పి ఇతను ఎవరో ఉంటాడు. ఓకే కైకా కాదు, ఇతను నేమ్ క్యాయ్ అంట. క్యాయ్ దగ్గరికి వెళ్ళి క్యాయ్ వేర్ ఇస్ మై క్యాయ్ అంటాడు. ఇతను నీ వైఫ్ పంపించిన ఉత్తరాలు చాలా ఉన్నాయి నా దగ్గర అని చెప్పిస్తాడు. అందులో చాలా రాసి ఉంటదిలేండి. వాళ్ళ వైఫ్ వీడు జైల్లో ఉన్నప్పుడు కలవడానికి తెగ ట్రై చేస్తూ ఉండేదంట. ఎన్నో ఉత్తరాలు రాసి వీడికి పంపిమని చెప్పి ఇతనికి ఇచ్చేదంట. ఇతనేమో వీడికి పంపించకుండా ఇతని దగ్గర పెట్టుకున్నట్టున్నాడు. మేబీ ఆ అమ్మాయి ఉత్తరం లోపల రాసిందేమో ఈ ఉత్తరం మా ఆయనకి పంపించాలని చెప్పి. ఆయన ఏం చేస్తాడు, దాన్ని ఓపెన్ చేసి చదవగలడా? ఈ లెటర్స్ చదువుతూ ఉంటే వీడికి అర్థమైంది పాపం ఆవిడ అప్పటి నుంచి మొత్తం ఈవిడ వల్ల అయిందని, ఆవిడ ఫ్యామిలీ అంతా నాశనం అయిపోయిందని చెప్పి గిల్ట్ లోకి వెళ్ళిపోద్ది. గజ్జికొక్కటి చేశాడు కదా, మాట ఇచ్చాను మాట అంటే శాసనం అన్నాడు, వాడు నమ్మిందని చెప్పి గిల్ట్ లో ఉంది. ఇంకా డైలీ ప్రార్థనలు దేవుడికి దండం ఇలా తెగ చేస్తూ ఉంటది. అన్ని డేస్ పాటు ఆవిడ మెంటల్ హాస్పిటల్లో ఉంది. అప్పుడే ఆవిడకి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఏంటి, ఈవిడ హస్బెండ్ కుదరత వల్ల ఆయన్ని జైలు నుంచి విడిపించేస్తున్నానని చెప్పి న్యూస్ వచ్చింది. న్యూస్ రాగానే జస్ట్ ఒకసారి కలుద్దాంలే వెళ్ళి మాట్లాడదాం అని చెప్పి వెళ్ళి ఉంటది. అక్కడికి వెళ్తే ఒక ఇన్సిడెంట్ అవుతుంది. ఏమవుతుంది, ఆ జైల్లో ఒక వార్డెన్ గారు ఉన్నాడు. ఆ వార్డెన్ కి పిచ్చి కుక్క కలిసిందంట. సో అప్పటి నుంచి అతను పిచ్చిగా బిహేవ్ చేస్తూ పోలీసు లేదు ఖైదీ లేదు, కనిపిస్తున్న వాళ్ళని కనిపిస్తున్నట్టు పేక పిసికి చంపేస్తుంటది. అయితే మనకు అప్పుడే ఏం తెలిసిద్దంటే నిజానికి అతన్ని మధుబాల అటాక్ చేసింది. ఒక మధుబాల కాదు అజుబాల. ఓకే బొక్కలే, వాడికి మధుబాలే బాగా సెట్ అయింది. ఆ దయ్యం గాడికి మధుబాల దయ్యం గాడు ఆ పోలీస్ ని పొజెస్ చేసింది. ఎందుకు, కుదరతను లేపేద్దామని చెప్పి. వీడు బతుకుంటే ఖచ్చితంగా వీడు నరకం లోపలికి వచ్చాయని లేపేస్తాడు, ఎందుకైనా మంచిదని వాడు చంపేయడానికి వచ్చి వాడి దగ్గర పోయి అదే వెళ్ళి మన కుదరతని పేక పిసిగా చంపేస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా వచ్చి చూసిద్ది, కట్ చేస్తే నిజంగా చంపేశాడు మన కుదరతని. ఇదంతా ఫ్లాష్ బ్యాక్ అనమాట, లెటర్ లో రాసింది ఇదంతా. ఇంకా మన మెయిన్ హీరో అక్కడే చచ్చిపోయాడు. దాంతో ఆవిడ చాలా బాధపడుతూ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. అయితే ఇప్పుడు ఆవిడ ఏడ్చుకుంటూ వెళ్ళిందా ఆటోలు వెళ్ళిందా మనకెందుకు అవన్నీ, వాడేం చచ్చిపోయాడని చెప్పావు, అదేంది మరి ఆత్మ అయింది బైక్ వేసుకుని రోడ్ల మీద పట్టపగలు దిగుతుంది అలా సిగ్గు లేకుండా. అలా కాదు, నిజంగానే ఆ దెయ్యం వచ్చి మధుబాల అంటే అదే ఆ దెయ్యం మధుబాల దెయ్యం వచ్చి అతని టెంప్ట్ చేసి చంపేయించింది. కానీ దాని తర్వాత మీకు చెప్పాను కదా ముందే, మనోడు మామూలుడు కాదు, దెయ్యాలు దేవుళ్ళు కూడా మనోడిని కాంటాక్ట్ చేస్తారు. చచ్చిపోయాక దేవుళ్ళు అందరూ కలిసి మనోడిని మధుబాల చంపేసిందంట అని చెప్పి అందరూ కలిసి ప్రాణం పోసేసి బతికిచ్చేస్తారు. చచ్చిపోయినాడు బతికేశాడంటండి. ఇంకా ఎందుకు దెయ్యం బతికి ఏం సాధిద్దామని, ఆ బతికేందుకు మధుబాల గడి బతుకు దెయ్యం. ఆ మధుబాల దెయ్యం గడి ఏం చేశాడు, నానా సంకలనానికి ఇన్ని సంవత్సరాల పాటు అక్కడ ఉన్న గార్డ్స్ అదే పోలీసుల్ని మేపి ఎంతో కష్టపడి పాస్ తీసుకుని లోపలికి వచ్చాడు, పీక పిసికి చంపేశాడు. అమ్మాయి పని అయిపోయింది కదా అని చెప్పి వెళ్ళి డాబాలో కూర్చొని పరోటా తింటా ఉంటే ఈ లోపు దేవుళ్ళు వచ్చి నువ్వు చచ్చిపోయావు పర్లేదు బతుకు అని చెప్పి మళ్ళీ బతికిచ్చేసాడు. ఎందుకు బతుకు ఆ మధుబాల గడికి పరోటా నోట్లో కుక్కి చంపేయండి. అయితే ఇటు బతికాడన్న విషయం ఆవిడ తెలియదు అనమాట. అంటే చచ్చిపోయాడని చెప్పి చూసి సాడ్ అయిపోయి వెళ్ళిపోతుంది. అప్పటి నుంచి ఇదంతా కూడా నా వల్ల అయిందని పశ్చాత్తాపంలో ఉంటుంది. ఇప్పుడు వాడు ఇంట్లోకి వెళ్తాడు, పాత జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. వైఫ్ పిల్లలు లెటర్స్ చదువుతూ ఉంటే ఏం తెలుస్తుందంటే ఇవిడ వైఫ్ ఉంది కదా, ఆవిడకి 2 చెల్లెళ్ళు ఉన్నది. వాళ్ళు వచ్చి బాధపడుతుందని చెప్పి వాళ్ళ ఊరికి ఎక్కడికో తీసుకుని వెళ్ళిపోయారు. ఎక్కడికంటే వాళ్ళంతా కలిసి ఏదో ఫ్యాక్టరీలో పని చేస్తూ ఉంటారంట అమ్మాయిలు. ఎక్కడుంటే పిచ్చిదేమో అయిపోయిద్దాం అని చెప్పి ఈవిడ కూడా ఆ ఫ్యాక్టరీలోనే పనికి జాయిన్ చేయించేసి ఉంటుంది. ఈవిడ అక్కడే పని చేసుకుంటూ అన్ని మర్చిపోవడానికి ట్రై చేస్తుంది. అక్కాయికి 2 చెల్లెలు అని చెప్పాను కదా, అందులో ఒక అమ్మాయినేమో మున్ని. అలా కొన్ని రోజులకి పని చేస్తూ ఉంటే ఆ ఫ్యాక్టరీలో వీళ్ళ చెల్లి మున్ని చచ్చిపోయిందంట. దీని తర్వాత మనోడికి ఇంకా చదివే ఓపిక లేదు. వీడికి ముందైతే అక్కడ వాళ్ళ వైఫ్ ఉందని తెలిసింది కదా, ఆ ఫ్యాక్టరీకి వెళ్దాం అక్కడ ఉందో లేదో తెలిసిద్దని చెప్పి టాప్ అని ఓకే టాప్ అంటే ఫాస్ట్ గా వెళ్తాడు అని అంతే వెళ్తుంటాడు. ఇప్పుడు మనం ఫ్యాక్టరీలో పనిచేసే ఒక అమ్మాయిని చూస్తాం. ఈ అమ్మాయి డే అంతా పనిచేసి ఇంకా ఈవినింగ్ స్నానం చేసుకుందామని వాష్రూమ్ కి వెళ్తుంటే ఏదో భయంకరంగా సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. ఏంటా సౌండ్లని అలా తొంగి చూస్తే ఆ గజ్జికొక్క దెయ్యం గాడు ఆడే చూస్తా ఉంటాడండి. తొంగి మధుబాల కాదు వాడు అనుచరుడు ఇంకోడల్లా లేడీస్ ని గెలుగుతా ఉంటాడు. వాడు ఇప్పుడు లేడీస్ బాత్రూమ్ లో కూర్చొని ఉంటాడు. ఇదేందో ఇటుగా అర్థం కావట్లా నాకు. సిగ్గు లేకుండా కూర్చోంటే అమ్మాయి వీడిని చూసి భయపడిపోయి వెళ్ళిపోద్ది. ఇదేదో హాలీవుడ్ హీరో అనుకుంటున్నట్టున్నాడు. అమ్మాయిని నన్ను చూస్తే పడిపోతానని చెప్పి ఫీల్ అవుతూ తిరుగుతున్నాడు. ఈ అమ్మాయి వెంటనే ఒక వాష్రూమ్ ఆ లోపల షవర్ లోపలికి వెళ్ళిపోయి దాక్కుని పోద్ది. అయితే ఇప్పుడు ఇక్కడికి మధుబాల దయ్యం గాడు వచ్చినట్టున్నాడు. అంటే ఈ అమ్మాయి పోయి అక్కడ కూర్చోగానే ఆ షవర్ లోపల నుంచి రక్తం పడతా ఉంటది. ఇట్లాంటి కంపు పనులు రక్తం కోవాలి ఇదంతా మధుబాల గాడు చూసుకుంటా ఉంటాడు. గజ్జికొక్కడు అట్టున్నాడు. ఎప్పుడు అమ్మాయి ఎప్పుడు దొరికిద్దా, లైన్ వేద్దాం లేదా బస్ స్టాండ్ కి వచ్చినప్పుడు అమ్మాయిని ఏడిపిద్దాం, ఆటో
స్టాండ్ దగ్గర లవ్ లెటర్ ఇద్దాం ఇలాంటి పనులోనే ఉంటాడు ఎప్పుడు. మొత్తం నాస్టీ పనులు రక్తాలు ఎక్తాలంటే మధుబాలగాడు వచ్చాడని అర్థం. ఒక్కసారిగా మీద రక్తం పడగానే అమ్మాయికి ఊని వస్తుంది అంతే, అదంతా కాలని తెలుస్తుంది. వణిగిపోతూ ఉంటే ఆ అక్కాయి కొంతమంది బుజ్జగిస్తూ లేపుతుంది. కరెక్ట్ గా అప్పుడే అక్కడికి ఆ ఫ్యాక్టరీలో పనిచేసే గార్డ్స్ వస్తుంది. వచ్చి అమ్మాయిని బలవంతంగా లాక్కొని పోతున్నది. ఇందాక వణుకుతున్న అమ్మాయిని అమ్మాయిలంతా వీడిని ఆపడానికి ట్రై చేస్తుంటారు. వీడిని ఆపేసి వీడిని గుద్దపోతుంటే వాడేమో నేనేం చేశాను నన్ను ఎందుకు అంటున్నారు. మేనేజర్ అమ్మాయి ఇచ్చిన సర్టిఫికేట్ ప్రాబ్లం ఉంది, సంతకాలు ఏవో ఉన్నాయంటే దానికోసం తీసుకుని రమ్మన్నారంటే ఇంక వీళ్ళు కూడా మొక్క ముందు చెప్పాలి వాడు ఎప్పో అమ్మాయిని ఎత్తబో అంటది. బట్ స్టిల్ అమ్మాయిలు కొంచెం భయంగా ఉంటది. ఏదో తేడాగా ఉంది ఈ టైంలో ఏంటని. ఇప్పుడు ఎందుకు మేనేజర్ పిలిచాడని చెప్పి వెళ్దాం అనుకుంటే వీళ్ళు బయట తాళాలు వేసేస్తారు. అమ్మాయిలు ఉండే దాంట్లో అమ్మాయిలంతా ఇదే షెల్టర్ లో ఉంటారన్నమాట, ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళంతా. ఇప్పుడైతే ఈ అమ్మాయిని వేకుల షెడ్యూల్ బలవంతంగా తోసేసి తలుపు తాళం వేసేస్తాడు. అంటే అదే ఫ్యాక్టరీ. ఇప్పుడు అక్కాయి ఉంది కదా, అక్కాయి వల్ల ఇంకో చెల్లి బతికే ఉంది కదా, ఆ అమ్మాయి ఇందాక ఇప్పుడు గాడ్స్ ఎత్తకపోయిన అమ్మాయి బ్యాగ్ లో టపటప ఎత్తుతా ఉంటుంది. అక్కాయి ఏమో ఏదిమే చండాలంగా అమ్మాయి వెళ్ళిపోయినప్పుడు అమ్మాయి బ్యాగులు చెక్ చేస్తున్నావు నువ్వు అంటే ఈవిడ ఆగనువే. ఇంతకు ముందు కూడా ఒకసారి ఒక అమ్మాయి చనిపోయింది. చచ్చిపోయిన తర్వాత అమ్మాయి బ్యాగ్ లో చూస్తే దాని లోపల ఏదో చక్కో మొక్కో ఏదో కనిపించింది. ఆ మొక్క మీద అరబిక్ లో ఏదో రాసిందంట. అక్క ఏమో వాళ్ళ బ్యాగులు వీళ్ళ బ్యాగులు తీసిన సామాన్ లిస్ట్ అంతా నాకేందుకు చెప్తున్నావే, నువ్వు కొట్టేసి దాని లిస్ట్ నా మీద వేద్దామనే. దొంగతనాలు వద్దే తప్పే అంటే ఈవిడేమో కొట్టేయడం కాదు, అరబిక్ లాంగ్వేజ్ లో ఏదో ఉంది కదా అది చేతబడి సామాన్లు. లోపల కంపెనీ ఓనర్ గారు ఉన్నాడే వాడు ఈ కంపెనీ లోపల గబ్బు పనులు ఏవో చేస్తున్నాడు, అదే చేతబడిలో చిల్లంగా ఏదో చేస్తున్నాడు. ఇలాంటి డౌట్ అందరికీ ఉందన్నమాట. ఇంకో బ్యాగ్ లో ఇలాంటి వస్తువులు దొరికిన వాళ్ళంతా ఈ షెడ్ లో ఉన్న అమ్మాయిలు చనిపోతున్నారు. ఈ అమ్మాయి బ్యాగ్ లో కూడా అట్లాంటిది ఏమైనా ఉందేమో అని చెప్పి చూస్తూ ఉంటది. ఇంకో పక్క ఈ కంపెనీ ఓనర్ ఉన్నాడు కదా, ఊళ్ళో అందరికి తెలిసిన విషయం ఏంటంటే ఈ కంపెనీ ఓనర్ వాళ్ళ తాత ముత్తాతలు ఎప్పటి నుంచో చేతబడులు చేసేవాళ్ళంట. అంతకుముందు వాళ్ళ తాత ముత్తాతలు వీళ్ళ బాబు కూడా ఎక్కడెక్కడో నుంచో అమ్మాయిని తీసుకొని వచ్చి దెయ్యానికి దండం పెట్టి ఈ అమ్మాయిని బలిస్తూ ఉండేవాళ్ళంట దెయ్యాలకి. ఇది ఊళ్ళో కాదు పక్క ఊళ్ళో చుట్టుపక్కల అందరికీ తెలుసు అంట. అందరికీ తెలిసినప్పుడు ఈ అమ్మాయిలందరూ వచ్చి ఈ షెడ్ లో ఏం బిగుదామని వచ్చేది, వాళ్ళందరూ అమ్మాయిని బలిచ్చే బ్యాచ్ అని తెలుసు. వీడు ఫ్యాక్టరీ పెట్టి ఓన్లీ అమ్మాయిలకి ఉద్యోగం ఇస్తాను అని అంటున్నాడు. ఎందుకు, ఏ ఉద్దేశంతో వాడు ఇలా చేసి ఉంటాడు? ఇది ఆలోచించకుండా డైలీ ప్రశాంతంగా ఫ్యాక్టరీలో ఆ షెడ్ లో పడుకుంటున్నారు అమ్మాయిలంతా. ఈడేమో 2 రోజుల కోసం ఒక అమ్మాయిని తీసుకుని వెళ్ళి ఎక్కడికో తీసుకెళ్తాడు, వాళ్ళేమో అక్కడ చచ్చిపోతానంట. అందరు కూర్చొని ముచ్చట పెట్టుకుంటాను, అయ్యో ఎట చచ్చిపోతుంది, అయ్యో ఎలా అయింది అంతే. కబుర్లు చెప్పుకొని పడుకోవడం, పొద్దున ఒకరు పోవడం. ఇక్కడ ఈ పక్కి దేవతలండి వీళ్ళ ఫ్యాక్టరీ ఓనర్ గారు ఏదో మూల కూర్చొని దేవుడికి పూజలు చేస్తుంటాడు, అదే దయ్యానికి చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇక్కడికి గజ్జికొక్కగాడు వస్తాడు. గజ్జికొక్క వచ్చి ఈ అమ్మాయిని వసపరుచుకుంటాడు. ఇప్పుడు వసపరుచుకున్నాక ఆ అమ్మాయిని చూడు నేను ఎక్కడ దూరంగా ఉంటాను, నా దగ్గరకు మాకు మళ్ళీ అక్కడ మిషన్ కనిపిస్తుంది కదా, ఆ మిషన్ లో పోయి తలకాయ పెట్టు, మొహం అంతా నుజ్జు అయితే రక్తం పడిద్ది, రక్తం నా దగ్గర తీసుకుని రా మాకు, అసలు నాకు చెడ్డ చెరాకు అని చెప్పగానే అమ్మాయి వెళ్ళి నిజంగానే మిషన్ లో తలకాయ పెట్టి చచ్చిపోద్ది. ఇంకో పక్క ఈ అక్కాయికి ఆల్రెడీ ఆ బ్యాగ్ లో అరబిక్ సంబంధించిన ఏ వస్తువులు కనిపిస్తాయంట. కట్ చేస్తే మనోడు ఇక్కడికి వచ్చేసి ఉంటాడు. మంచిగా రూమ్ బుక్ చేసుకున్నాడంట. ఇంకా ప్రశాంతంగా ఉండి ప్రార్థనలు ఏవో చేసుకుంటాడు. ఇప్పుడు సౌండ్లు వస్తుంటే ఏంటా అని వస్తాడు. ఒక అతన్ని బయట ఫ్యాక్టరీకి సంబంధించిన కొంతమంది గార్డ్స్ కలిసి ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఎగ్జార్సిజం చేస్తాడు, దాంతో పాటు గొప్ప గొప్ప శక్తులు ఎన్నో ఉన్నాయి. సో మేబీ మనోడు మ్యాజిక్ చేసి ఓం భీం బుష్ అనగానే వాళ్ళు గాల్లోకి ఎగిరిపోతారేమో అని అనుకోవద్దు. మనోడికి ప్రతి లెవెల్లో అప్డేటెడ్ స్కిల్స్ ఉన్నాయండి. సడన్ గా ఇప్పుడు జాకీ జాన్ లా చేంజ్ అయిపోతాడు. ఒక్కొక్కడిని సింగిల్ హ్యాండ్ తో సింగిల్ గా గుద్దు వదిలేస్తాడు. బాలయ్య బాబు కంటే దారుణంగా ఉంటాడు. వీడు ఫైట్ చేస్తాడు, వంట వండగలడు, డాన్స్ చేయగలడు, చేతబడులు చేయగలడు, చచ్చిపోయి మళ్ళీ బుట్టగలడు. హోల్సేల్ ప్యాకేజ్ ఉన్న జాకీ జాన్ మనోడు. ఇప్పుడు మన కుదరత జాకీ గడు అక్కడ కూర్చొని అతనితో మాట్లాడుతూ తింటూ, ఏంద్ర స్వామి గాడిద్దాలు అంతలాను పెరిగావు కదా, వాళ్ళందరూ కలిసి నీ మూతి మీద గుద్దుతా ఉంటే మూతి ముందుకు పెట్టి చూపిస్తావు నువ్వు, ఇలా అడుగుతూ మాట్లాడుతూ ఉంటే అప్పుడే అక్కడికి ఇంకొంతమంది ఫ్యాక్టరీ వర్కర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వస్తారు. ఇందాక తన్నించుకున్న వాళ్ళు పోయి మళ్ళీ జనాలు వేసుకొని వచ్చినట్టున్నది. మనోడిని అడుగుతావు ఎందుకు వచ్చావు నువ్వు, అసలు మీది ఊరు కాదు ఏం నీకు కావాలంటే, నేను నా పెళ్ళాం కోసం వెతుక్కుంటూ వచ్చాను, అమ్మాయి కనిపించగానే తీసుకుని వెళ్ళిపోతాను, మీ పని మీరు చూసుకోండి అని చెప్తాడు. కానీ ఫ్యాక్టరీ వర్కర్స్ అస్సలు ఒప్పుకోదు. నిన్ను మా ఓనర్ పిలిచాడు పద అంటే వాళ్ళ దగ్గరకు రాగానే మళ్ళీ సేమ్ లెఫ్ట్ హ్యాండ్ తో గుద్ది చంపేస్తాడు అనమాట. వాళ్ళందరినీ చంపడం అంటే అదే తంతూ ఉంటాడు లేండి. తంతూ ఉంటే వీళ్ళంతా గాల్లోకి ఎగిరిపోతుంటారండి. ప్రాసెస్ కంప్లీట్ అయిపోయాక ఇతను మళ్ళీ వచ్చి నా నేమ్ సుక్కు అంటాడు. అదే పొద్దునే సుక్కు నా నేమ్ అని చెప్పి సుక్కుతో మన జాకీ కూర్చొని మాట్లాడుతూ, అంటే అప్పుడే ఇతను మ్యాటర్ చెప్తూ ఉంటాడు. ఈ సుక్కు నా చెల్లెలు నా వైఫ్ వాళ్ళిద్దరు కూడా ఇదే ఫ్యాక్టరీలో పనిచేస్తుంటారు. కొన్ని రోజులకి ఆ ఫ్యాక్టరీ లోపల వీళ్ళ వైఫ్ చచ్చిపోయిందంట. ఎలా చచ్చిపోయిందో తెలియదంట. మళ్ళీ ఊళ్ళో అందరికీ తెలుసంట ఈ ఫ్యాక్టరీ ఉన్న వాళ్ళ అమ్మ బాబు అమ్మాయిని బలిచ్చేవాళ్ళని. ఈ గాలిలోడు ఎద్దులాగా రోడ్ల మీద గాలి దిగులు దిగుతూ వాళ్ళ వైఫ్ చెల్లెల్ని ఫ్యాక్టరీలో ఉద్యోగం పెట్టించాడు. మళ్ళీ ఇప్పుడేమో ఇక్కడ కూర్చొని ఎడుతున్నాడు, ముక్కు మీద గుద్ది చంపేయాల్సింది ఏదోని. అయితే అప్పుడే ఆ షాప్ ఓనర్ వాళ్ళు ఇప్పుడు లోపలికి వచ్చి గుసగుసలు వాగుతూ ఉంటది. మన జాకీ గారికి వినిపించాలన్నట్టే మాట్లాడుతుంటది. నిన్నే ఆ ఫ్యాక్టరీ లోపల ఇంకొక అమ్మాయి కూడా చచ్చిపోయిందని ఇంకో డిస్కషన్ కూడా పెడతారు. ఏంటంటే ఫ్యాక్టరీ కట్టేటప్పుడు కొంతమంది అమ్మాయిని దాని తర్వాత ఒక ఎద్దు తాళను కూడా తీసుకొని పోయి ఆ ఫ్యాక్టరీ కింద పూడ్చిపెట్టాడంట. దాని మీద ఫ్యాక్టరీ అంతా కట్టి నడిపిస్తున్నాడు. ఈ విషయం కూడా అందరికీ తెలుసంట. అంతా తెలిసే మిగతా అమ్మాయిలంతా దాని లోపల పని చేయడానికి పోతున్నది. ఫ్యాక్టరీ వానని చూస్తాం ఈ జొలపాలోడే. వీడికి మిగతా గార్డ్స్ వచ్చి చెప్తూ ఉంటది వాడెవడో వచ్చాడండి, వాడెవడో మినీ జాకీ జాన్ కూడా కాదు మాక్సిమం జాకీ జాన్ లా ఉన్నాడు, మమ్మల్ని అందరం చెతకు కొట్టి గాలిలోకి ఎగరేసి
అన్నాడు. అయినా సరే మీరు మమ్మల్ని ఏం అనడానికి లేదు, కావాలంటే వెళ్ళి వాడితో ఫైట్ చేసి వచ్చి ఆ తర్వాత తిట్టాలంటే తిట్టండి. దానికి జోలపాలుడు ఏడో మాకు నేను మొత్తం అంతా చూసాను, నేను మొత్తం రెడీ చేసి పెట్టాను, ఆ కొత్తగా వచ్చిన జాకీ జాన్ ఇవాళ ఈవినింగ్ కల్లా చచ్చిపోతాడు, ప్రాబ్లం ఏం లేదు అని చెప్పి అంటాడు. చూస్తే మన జాకీ గాడు సుక్కు వీళ్ళిద్దరు ఆ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళడానికి అది స్టార్ట్ అవుతుంది. సుక్కు గాడేమో సిగరెట్ తాగుతూ ఉంటాడు బండి నడుపుతూ. మన జాకీకి ఆ విషయం అస్సలు నచ్చట్లా. మందు సిగరెట్ వీటన్నిటికీ దూరంగా ఉంటది అనమాట. సో వీడు సిగరెట్ తాగుతుంటే మనోడు నచ్చట్లా. అప్పుడే జాకీ పనికొచ్చే పని ఏమైనా చేసి వచ్చావు నువ్వు జీవితంలో? ఒక్కడు కూడా చేయలేదు కదా, సిగరెట్లు మాత్రం తెగ్గాలుస్తున్నావు, బయటపడే అంటే ఇటు అస్సలు ఎట్లా అంటే ఇద్దరు కలిసి ఫ్యాక్టరీకి పోతున్నాడు. వదలనంటే వదలనంటున్నాడు సిగరెట్ ని. కాసేపటికి ఆ పొగలో చూస్తే సుక్కుగాడిని ఆ జావుకు గజ్జికుక్క దెయ్యంగాడు ఆవహించాడంట. అంటే గజ్జికుక్క గాడికి అంటే తెలియదు, మధుబాలకంటే వీడి గురించి బాగా తెలుసు, దగ్గరకు వస్తే ఖచ్చితంగా నడ్డేలా కొడతాడని చెప్పి అందుకే ఆ భయంతో గజ్జికుక్కను పంపించాడు. మన జాకీ ఇక్కడ అస్సలు చంకకుండా వాడి నెత్తి మీద ఏలు పెట్టి ఏవేవో మంత్రాలు చదువుతూ ఉంటాడు. అంతే ఒక్క దెబ్బకి ఫిట్స్ వచ్చేసి ఆ గజ్జికుక్క దెయ్యంగాడికి తట్టుకోలేకపోతున్నాడు. నాయనకి దండం పెడతాను బాబు, నేను పోతాను, తర్వాత బండి వేసుకుని వేడకంటే ఆడికి వెళ్ళిపో అని చెప్పి. కానీ వీడు వినట్లా. నువ్వు దెయ్యంగాడుగా నిన్నెందుకు వదులుతాను, అసలు నీ నేమ్ ఏంటో చెప్పు, నీ నేమ్ ఏంటో చెప్పు అని టార్చర్ పెడతంటే ఇంకేం చేస్తాడు, చెప్తాను రాసామని చెప్పి నేమ్ చెప్తాడు. నేమ్ చెప్తే ఇంకా టార్చర్ ఎక్కువ చేయొచ్చు అంట. చిత్తహింసలు పెడుతూ అసలు ఎవడు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఏం చేయాలనుకుంటున్నావు అని గోల్ చేస్తూ ఉంటే ఈడికేమో ఈడేదో నాకు ఇట్ట తగులుకుండా అందుకే నేను అబ్బాయిల జోలికి వెళ్ళని చెప్పాను ఈ భూమి మీద అని బాధపడుతూ ఉంటే, మనోడేమో చెప్పకపోతే ఇక్కడే చేస్తావు నువ్వు చెప్పమని. కానీ వాడేమో నాకు నిజంగా తెలియదు స్వామి, మా అన్నగాడు మధుబాలగాడు అక్కడ సిగరెట్ ఒకటి తాగుతూ ఉంటాడు, బండి వేసుకుని పోతా ఉంటాడు, వాడు బాడీ లోపలికి వెళ్ళు, పక్కన ఉన్న వాళ్ళని భయపెట్టు అనగానే ఇంకా దూరం నుంచి నీ బొచ్చు అది చూసి నువ్వు అమ్మాయి అనుకుని టెంప్ట్ అయిపోయి ఈ లోపలికి వెళ్ళి నువ్వేదో నాకు ఇట్ట తగులుకున్నావు, మా అన్న మొత్తం మీద భూమి మీద ఉన్న జనాలందరికీ ఇదే గజ్జెక్కించాలి, వాళ్ళందరినీ వసపరుచుకోవాలని చెప్పి ఏదేదో ప్లాన్ లో ఉన్నాడు. అంతకుమించి నాకు తెలియదు బాబు. ఇంకా మనోడు ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకున్నాక ఓకే అయితే నిన్ను ఎగ్జాజన్ చేసి ఇప్పుడే చంపేపోతున్నాను అంటాడు. వాడేమో ఎందుకు స్వామి నన్ను పట్టుకున్నావు, నువ్వు నిన్నేమో చెయ్యాలన్న ఉద్దేశం కూడా నాకు లేదే, 5 నిమిషాలు ప్రశాంతంగా బండి నడుపు, ఎక్కడ పడి చేస్తానేమో భయపడిపోతున్నాను అని చెప్పాడు. అనుకునేలోపు బండి పోయి ఒక లోయలో పడిపోద్ది. లోయ నుంచి పడగానే కాళ్ళు చేతులు లేకపోతాయి. ఎవరికి మన దెయ్యం గడికి, మనోడికి ఏం కాదు, ముందు నుంచి అలా సింపుల్ గా లేసుకొని వచ్చేస్తాడు. చెయ్యేదో బెనిగితే వాడికి వాడు అక్కడికక్కడే ట్రీట్మెంట్ చేసుకుంటాడు. దాని తర్వాత గజ్జికొక్కడిని ఇంకా అక్కడి నుంచి తరిమేస్తాడు. ఇంకో పక్క ఓనర్ గాడు ఆలోచిస్తూ ఉంటాడు, అబ్బా నేను ఆ గజ్జికొక్కను పంపాను వాడు ఎవడనో లేపేయడానికి అని చెప్పి హ్యాపీగా ఆలోచిస్తూ ఉంటాడు. సో ఆ లెక్కను చూస్తే ఏమర్థమైంది, ఆ మధుబాల గాడు ఈ గజ్జికొక్క దెయ్యం గాడు వీళ్ళిద్దరు దెయ్యాలు ఈ గోండా కింద గోండాగిరి చేస్తూ పకోడీ పనులు కలెక్షన్ పనులు చేస్తున్నారు, చందా కలెక్షన్ పనులు. ఈడేమో వాళ్ళ కోసం అమ్మాయిని బలిస్తూ ఉంటే ఈ మధుబాల గాడు అది ఇద్దరు దెయ్యాలు కలిసి ఈడేం చెప్తే అది చేస్తున్నారు. ఇంకో 4 రోజులు ఆగితే వినాయకుడు గుడి కడుతున్నామని చెప్పి జనాల్ని బలవంతం పెట్టి జెండాలు కలెక్ట్ చేసుకుని రాపోను కానీ ఇద్దరు మూసుకొని పోవాల్సి వస్తుంది, ఇద్దరు దెయ్యాలు. ఇంకో పక్క వీళ్ళని చూస్తే అక్కయ్య వీళ్ళందరితో ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోదామంటే ఈ అమ్మాయి నేను వెళ్ళంటది. ఏంది ఎందుకు ఎలా ఇక్కడ ఎందుకు ఉంటావంటే నేను ఎక్స్పోజ్ చేద్దాం అనుకుంటున్నాను ఈ కంపెనీని అని చెప్తుంది. అక్క ఏమో చేసేవాళ్ళు నువ్వు నీ ఎక్స్పోజింగ్ నీ ఏదో పెద్ద ఈ మ్యాటర్ అంతా ఊళ్ళో ఎవరికి తెలియదు అన్నట్టు మాట్లాడుతున్నావు, ఇక్కడికి వచ్చి 4 రోజులకే తెలిసిపోయింది నాకు మ్యాటర్ మొత్తం అని చెప్తే అక్కయ్య నువ్వు చెప్పేది విను, ఏదో ఒకటి చేద్దాం మనం. ముందు వెనక ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ లో అదే ఆ ఫ్యాక్టరీకి వెనకో ముందే ఆడో ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ లో ఓనర్ గారు జనాలు వేసుకుని ఎప్పుడు పోతా ఉంటాడు, అక్కడికి వెళ్తే అన్ని తెలుస్తాయని అలా అక్కడికి వెళ్తూ ఉంటాడు. ఇంకో పక్క మనోడిని చూస్తే మనోడు కూడా ట్రక్ కింద అక్కడెక్కడ దూరి అలా లోపలికి వచ్చేస్తాడు ఫ్యాక్టరీ లోపలికి. ఇతను కూడా హెల్ప్ చేస్తాడండి. ఇంకా లోపలికి వెళ్ళిపోగానే మనోడు జాకీ జాన్ గాడ్లందరినీ గాల్లో ఎగరేసి కొట్టి వాడు కూడా గాల్లోకి ఎగిరి కొట్టి ఈడు లోపలికి వెళ్తాడు, వాళ్ళు లోపలికి వెళ్తారు. ఈ అమ్మాయిలు పోయి చూస్తే నిజంగానే జులపాలు ఉన్నాడే ఓనర్ గాడు ఈ దెయ్యానికి ఆ దెయ్యాలు ఏదో పెట్టుకుని అక్కడ పూజలు చేస్తా ఉంటాడు. వాళ్ళ తాత ముత్తాతల పూజలు అనమాట. చూస్తే అందరూ అక్కడ పూజ చేసిన వాళ్ళందరూ ముసలోళ్ళలాగే ఉంటారు, వాళ్ళని ఇంకా పెట్టుకున్నట్టు ఉన్నాడు. అయితే అప్పుడే మనకు అక్కడ చూస్తే ఒకటి తెలిసిద్ది, అదేంటంటే ఇటు పూజ చేస్తుంది ఎవరికి అనుకుంటున్నారు, అట్లీస్ట్ మన మధుబాల దెయ్యంగాడు కూడా కాదు, మెయిన్ దెయ్యంగాడు వాడు అనుచరుడు గజ్జికొక్క దెయ్యంగాడికి పూజ చేస్తున్నాడండి వీళ్ళంతా కలిసి. ఓకే వాడు పూజలు ఏదో వాడు చేసుకుంటూ ఉంటాడు. ఈ లోపు వీళ్ళు వచ్చి చూసి ఈ అమ్మాయి ఇన్ని రోజులు మనం అనుకుందంతా నిజమే, జనాలు అనుకుందంతా నిజమే అని చెప్పి భయపడిపోయి అని వెళ్ళిపోతుంటారు. కరెక్ట్ గా అప్పుడే ఏమైద్ది అనుకుంటున్నారు మీరే ఆలోచించండి, ఏమైద్దో మొత్తం మొగోళ్ళే అందరూ ఎదవలే ఆడ కూర్చొని పూజలు అనుకుంటూ గోల చేస్తున్నారు. కానీ సడన్ గా ఇక్కడికి అమ్మాయిలు వచ్చారు. ఆ లేడీస్ వాసన వచ్చిందని తెలియగానే ఇంకా గజ్జికొక్కడు ఎగురుకుంటా వస్తాడు, నేను వెళ్తా అని చెప్పి. వీళ్ళేమో ఇక్కడ నుంచి పారిపోతున్నారు. వీళ్ళు వచ్చినట్టు వాళ్ళకి తెలిసిపోయి వాళ్ళ అనుచరుని కూడా వదులుతాడు. వీళ్ళు వెళ్తూ ఉంటే అక్కడికి ఏదో దెబ్బ తగిలిద్ది, కాలుకి బెనిగిపోయింది. వాళ్ళ ఫ్రెండ్ నువ్వు వెళ్ళిపో అంటే ఆవిడ వెళ్ళిపోయింది. ఇవి నడుచుకుంటూ వస్తుంది నెమ్మదిగా. అప్పుడు ఇటు నుంచి కుదరతగాడు వస్తాడు, అటు సైడ్ నుంచి వాళ్ళ వైఫ్ వచ్చి వాళ్ళ వైఫ్ని చూడగానే అని అవుతాడు. ఈయన్ని చూసి ఇప్పుడు షాక్ అయిపోద్ది. తెలిసిందే కదా వాళ్ళ హస్బెండ్ చంపేశారు జైల్లో, మహానుభావుడు అని తెలుసు కానీ చచ్చిపోయినా బతికొచ్చి అంత గొప్పడన్న విషయం ఈవిడ కూడా తెలియదు ఇంకా ఇతని గురించి. కంపెనీస్ ఆ గజ్జికొక్కడు వేషాలు ఏమైనా చేంజ్ చేసుకుని నా దగ్గరకు వస్తాడని చెప్పి అనుకుంటది. అప్పుడే వెనక నుంచి గార్డ్స్ వస్తే మనోడు వాళ్ళని తన్నేసి వైఫ్ ని అక్కడి నుంచి తీసుకొని వెళ్తాడు. వీళ్ళు ఇప్పుడు ఫ్యాక్టరీలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. వైఫ్ కాలుకి దెబ్బ తగిలి ఉంటది కదా, బెనికింది. చిటికలో మాయం చేస్తాడు దెబ్బని బెనుకుని. మనోడికి తెలియని విద్య అంటూ ఏం లేదు. ఇప్పుడు ఈవిడ అడిగిద్ది, నా కళ్ళ ముందే మీరు చనిపోయి
వెళ్ళిపోవడం నేను చూశాను, అసలు ఏంటిదంతా ఏంటి మాయా అంటే వీడు చెప్తాడు నిజమే అజుబాల దయ్యంగాడు జైల్లో పోలీసులు అందరికి సుపాది ఇచ్చి నన్ను లేపాడని ట్రై చేశాడు, లేపేశాడు కూడా, లేపి లచ్చి తాగడానికి పోతే ఈ లోపు నేను దేవుడితో డీల్ మాట్లాడుకుని మళ్ళీ భూమి మీదకి వచ్చేసాను. మధుబాల గాడికి ఆ విషయం తెలియదు, వాడు పరోటా తిని సోంపు నోట్లో వేసుకుని వెళ్ళిపోయాడు. ఈడేమో దేవుడు మీకు ప్రసాదించాడేమో ఆ భక్తి ఏదో ఒకటి, నాకు అంత లేదు, నేను ఈ గిల్ట్తో అసలు బతకలేకపోతున్నాను. ఇతనేమో మనం జస్ట్ మనుషులు మనం ఏదైనా పనులే చేయగలం, క్షమించడం ఇలాంటివన్నీ దేవుడే చేయగలడు, నన్ను క్షమించేశాడు, నిన్ను కూడా క్షమించేస్తాడు, నువ్వు చేసిన తప్పేం లేదు అని అంటాడు. సో చెప్పేదాన్ని బట్టి మనుషులు గబ్బు పనులు పక్క చేస్తా ఉంటే దేవుడు క్షమిస్తా పోతుంటారు అనమాట. అదే ఒకటే పని మిగిలినట్టుంది దేవుడికి పాపం. ఆయన చాలా ఏళ్ల తర్వాత కలిసారు కదా వైఫ్ అండ్ హస్బెండ్, ఈ మాత్రం మాటలు ఉంటాయి మనం డిస్టర్బ్ చేయకూడదు, కాసేపుడు వదిలేస్తే ఇంకొక అమ్మాయి కూడా ఉంది కదా అక్కయ్యతో పాటు వచ్చింది. అమ్మాయి లేడీస్ హాస్టల్ లోపలికి వెళ్ళి అందరికీ చెప్పిద్ది, వాడు మన కంపెనీ ఓనర్ గడు, వాడు చేతపడి చేస్తూ ఉన్నాడు, నా కళ్ళ ముందు నేను కళ్ళతో చూశాను, వాడు ఫ్యాక్టరీలో ఓన్లీ అమ్మాయిని ఎందుకు పెడుతున్నాడు, 1 by 1 అమ్మాయిలందరినీ మనందరిని చంపేయడానికి ఇక్కడ తెచ్చాడు, ఈ విషయం అక్కడ ఉన్న వాళ్ళందరూ గట్టి గట్టిగా చెప్పిద్ది. ఆ మాట విన్న అమ్మాయిలంతా ఈ విషయం నీకు ఇప్పుడుదా తెలీదా, వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ అదే కదా, ఎప్పటి నుంచో వాళ్ళు చేస్తూ ఉంటారని చెప్పి వీళ్ళు అంటున్నారు. ఈ అమ్మాయి చచ్చిపోయడానికి వచ్చేదేంటి, పదండి ఇక్కడ నుంచి మనం ధర్నా చేద్దాం ఇప్పుడు ఫ్యాక్టరీ బయట అని అంటుంది. ఇవాళ నుంచి మనకు అసలు ఆ ఫ్యాక్టరీకి వెళ్ళడం ఇష్టం లేదని ఫ్యాక్టరీ బయట ధర్నా చేద్దాం అంటుంది. వీళ్ళేమో ధర్నాకి అంటాం మేము సంబంధం లేకుండా, అంత దూలగా ఉంటే ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోదాం మనం, మళ్ళీ వాడి దగ్గర పోయి గోళ బంధువులు ధర్నాలు ఎందుకు చేద్దామంటే ఈ అమ్మాయి లేదు మనం వెళ్ళి చేయాల్సిందే, బంధు ధర్నా అంతా మొదలు పెడదాం, అప్పుడే వాడి ఆటలకు అడ్డుకట్టగా వేయగలం అని అంటుంది. ఇంకా ఎంప్లాయీస్ అందరూ కూడా ఇదేదో ఒప్పుకోకపోతే ఇదే మనం చంపేసేలా ఉంది, పదండి చేద్దాం బంద్ చేద్దామని ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తూ ఉంటారు మొత్తం లేడీస్ అంతా. ఇంకో పక్క చూస్తే వీడు పెద్ద బ్యాచ్ వేసుకొని వచ్చి మనోడిని బట్టేసుకుంటాడు. మనోడిని ఓనర్ గాడు అంతా జనాలు పోగేసుకుని ఉన్నాడు కదా, ఎక్కువ మంది ఉండడం వల్ల మనోడు ఏం చేయలేకపోయాడు. ఇప్పుడు ఇది తీసుకుపోయి కుర్చీకి గట్టేసి పెడతాడు. కుర్చీకి గట్టేసాక నీ కోపం తెప్పిస్తూ ఉంటాడు. ఏందో నువ్వు పెద్ద తోపుగాడు అనుకుంటున్నావా, మీ కొడుకును కూడా కాపాడలేకపోయావు, చిన్న చిన్న పనులు చేయలేవు, ఆయన ఏంది మా గజ్జి కుక్క గాడిని ఆ రోజు వచ్చి నేను భయపెట్టడానికి ట్రై చేస్తే మా వాడినే భయపెట్టామంట నువ్వు. ఆ రోజు వాడేదో పెద్ద తోపుగాడిని డైలీ పూజ చేస్తాను, నువ్వేం వాడిగా భయపెట్టేశావు, వాడు ఆ చీకట్లో ఉండి బయటకు అంటే సిగ్గుపడతా ఉన్నాడు. ఇలా ఇప్పుడు చాలా మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకుంటూ ఉంటే మేనేజర్ ఫోన్ చేసి, అదే ఓనర్ గారి మేనేజర్ ఫోన్ చేసి, అండి అమ్మాయిలు చాలా ధర్నా చేస్తామంట, బయటకు వచ్చి రోడ్ల మీదకి వచ్చి మన కంపెనీకి బ్యాడ్ నేమ్ వచ్చేలా ఉంది, వాళ్ళకి ఏం కావాలో అస్సలు తెలియట్లేదు, కానీ మనం ఇప్పుడు ఒంటరిగా వెళ్ళకూడదు, అక్కడ అమ్మాయిలు చాలా మంది ఉన్నారు, పోతా గజ్జి కుక్క రాక్షసుడు మూల కూర్చున్నాడు కదా వాడిని కూడా ఎత్తపోండి, చాలా రోజు పని పాట లేకుండా ఉన్నాడు, మనం ఎలాగో ఆపలేము ఒంటరిగా పోతే, వాడు గబ్బు మొహం చూసామంటే అమ్మాయిలందరూ ఎలాగో భయపడి వస్తారు అని చెప్పి ఇడు మనోడిని కుదిరికి గాని పొడిచేసి వాళ్ళని కలవడానికి వెళ్తూ ఉంటాడు. వాడు చూస్తే అదే మన గజ్జి కుక్క గాని చూస్తే ఆ పక్క అమ్మాయిలంతా గోల్ చేస్తున్నారు, ఇటు సైడ్ ఏమో మన కుదిరికి గాడు ఎవరినైనా ఆపగలిగే అంత బలం ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు, వాళ్ళ ఓనర్ అక్కడ ఉన్నాడు, ఇవన్నీ వదిలేసి అక్క మూల కట్టేసరికి ఈ మక్క దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏమిదా నీ బాధ నాకు అర్థం కావట్లేదు, నాకంటే దారుణంగా ఉన్నాడు వీడు. ఓకే ఇప్పుడు ఈ అమ్మాయిలందరినీ చూస్తూ ఉంటాం, వీళ్ళంతా ధర్నా చేస్తున్నారు అనమాట, ఎందుకు చేస్తున్నారు నాకు తెలియదు వాళ్ళకి తెలియదు, ఇంకోలా జిందాబాద్ అంటున్నారు, అక్కడ గార్డ్స్ వచ్చి ఉంటారు, ఇంకోలా అంటే ఎవరు మన ఆఫీసులో లేదు, అసలు ఏం కావాలి మీకు, ఎందుకు గోల్ చేస్తున్నారు, ఏంది మీ బాధ అంటే అదంతా నాకు తెలియదు, మేము అసలు ఏమి చెప్పం, మీరే అర్థం చేసుకోవాలని చెప్పి వాళ్ళు గోల్ చేస్తున్నారు. ఏం కావాలో చెప్తే కదా తెలిసే, చెప్పొచ్చు కదంటే వాళ్ళు చెప్పనంటున్నారు, జస్ట్ గోల మాత్రమే చేస్తానంటున్నారు. కాసేపటికి ఏమైంది వీళ్ళందరూ పొజెస్ అయిపోతారు అనమాట, ఇక్కడ ఉన్న అమ్మాయిలందరూ ఒక్కసారిగా పొజెస్ అయిపోతారు. ఏమైంది మన గజ్జి కుక్కగాడు ఇక్కడికి వచ్చి ఉంటాడు, అంటే వచ్చి వీడియో అంతా పొజెస్ చేశాడంటే అదేం లేదు, ఆ మధుబాల దయ్యంగాడు ఏదో మూల కూర్చొని చేస్తున్నాడు ఇదంతా. మనోడైతే జస్ట్ ఒకరిద్దరికైతే ఓకే, కానీ అంతమంది కష్టం మధుబాల కావాలి. ఇప్పుడు ఈ అమ్మాయిలంతా ఇక్కడ ఉన్న గార్డ్స్ అందరినీ కొట్టి చంపేస్తా ఉంటారు. ఆ ఓనర్ కి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు మధుబాల గాడు, ఒళ్ళు మండినట్టుందాడికి, ఏదో పనులన్నీ ఇంట్లో చేయించుకుంటున్నట్టున్నాడు దెయ్యాల చేత. ఇప్పుడు ఈ అమ్మాయిల చేత అక్కడ ఉన్న గార్డ్స్ అందరినీ చంపించేస్తూ ఉంటాడు. ఇప్పుడు చూస్తే కుదిరిక గడల్లా వాడు తప్పించేసుకుని వాళ్ళ వైఫ్ ని తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి డిసైడ్ అయ్యి వచ్చి ఉంటాడు. అయితే పాపం అమ్మాయిలంతా పొజెస్ అయి ఉన్నారు కదా, అందుకే అమ్మాయిలంతా వీడంట పడుతుంది. సో మొత్తం మీద మనకు అర్థమైంది కదా, మధుబాల గడికి కావాల్సినంత వీడిని చంపేయాలి. సో వీళ్ళందరినీ పొజెస్ చేశాడు కదా, మనోడు వెళ్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క అమ్మాయిని పట్టుకుని అమ్మ అంటాడు, అంతే పొజెస్ నుంచి బయటకు వచ్చేస్తాడు, మామూలు అమ్మాయిలు అయిపోతుంది. ఆ మధుబాల గడు ఇంతమంది అమ్మాయిలకి పొజెస్ చేయడానికి నానా సంకలనాకి నీరసం వచ్చి పడిపోయాడు. మనోడు పట్టుకుంటాడంతే అయిపోద్ది. ఇప్పుడు ఏమైంది మధుబాల గడు డైరెక్ట్ గా అక్కడికి వచ్చేసాడు, దూరంగా అమ్మాయిలు వెనకాలే నుంచొని ఉంటాడు. వాడి ఒంట్లో మిగిలిన లాస్ట్ బొట్టు చివరి శక్తి దాకా పోరాడి అమ్మాయిలందరినీ వీడి మీదకి ఒకేసారిగా ఉసిగొలిపి వదిలేస్తాడు. అప్పుడు మన జాకీ జాన్ కూడా సింపుల్ గా ఏదో చిన్న మతం చదువుతాడు, ఒక్క ఎఫెక్ట్ లో అక్కడ ఉన్న అమ్మాయిలంతా దయ్యం ఆవహించింది కదా మామూలు అయిపోతారు సింపుల్ గా. మనోడికి చిన్న నీరసం కూడా కాల. అటు పక్క మన మధుబాల దయ్యం గడికి ఏమైంది అనుకుంటున్నారు, వాడు ఇంత కష్టపడి ఇంత మందిని ప్రొజెక్ట్ చేయడం వల్ల అటాక్ వచ్చి చచ్చిపోయాడు. ఆ రాకేషుడు పోయాడు. కట్ చేస్తే ఇప్పుడు ఇక్కడికి ఓనర్ గాడు వస్తాడు, నేను ఫైనల్ ఫైట్ చేస్తాను, ఈ దయ్యాలకు వాళ్ళ నా వల్ల కావట్లేదు. ఇప్పుడు మనోడు కాసేపు తర్వాత జాకీ జాన్ స్కిల్స్ కూడా యూజ్ చేసి ఆ ఓనర్ ని కూడా చంపేస్తాడు. ఎక్కడదేం అయిపోదు, వీళ్ళిద్దరు కలిసి నెమ్మదిగా ఒక ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చి ఇంకా మన బతుకులన్నీ బాగా అయిపోయాయి, ఏ గోల్ లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు, ప్రాబ్లం లేదని బతుకుదాం అనుకుంటారు ప్రశాంతంగా. కానీ మన మధుబాల గాడు ఎవడు వాడు నరకంలో ఉన్న మెయిన్ రాక్షసు యొక్క లెఫ్ట్ హ్యాండ్ గాడు అడ్డాకి వచ్చింది కానీ మళ్ళీ బతికేసాడులేండి. బట్ బతికినా ఏం లాభం, అలా ఓడిపోయి ఆ మబ్బు మొహం వేసుకుని పక్కనే ఆ గజ్జి కుక్క గాని కూడా తీసుకొని మళ్ళీ నరకానికి అలా నడుచుకుంటూ పైకి వెళ్తూ ఉంటే ఉన్న వాళ్ళందరూ మొహం తుప్పుకు అని వస్తారు. ఎందుకుగా మీ బతుకు, నలుగురు అమ్మాయిని పొజెస్ చేయలేకపోయారని చెప్పి అనరాని మాటలు అంటారు వాళ్ళ కొలీగ్స్ అందరు నరకం లోపల. సో ఇంకా వాడు చేసేది ఏం లేదు, చస్తే
భూమి మీద సావాలి, లేదా ఓకే వాడికి ఆ ఆప్షన్ కూడా లేదండి, నిజంగానే వాడు దెయ్యం అయినా యాక్సిడెంట్ చచ్చిపోయాడు అనుకోండి, చచ్చిపోయినా మళ్ళీ వాడు ఆత్మ నరకానికి కదా పోవాల్సిందే. సో వీడికి ఆప్షన్ ఎడు సైడ్ నుంచి కూడా లేడు, తన్నించుకోవడమే తిట్టించుకోవడమే. ఇంకా ఒక్కసారి ఇంకా మన మధుబాలగడికి ఆ గజ్జికి ఒక రాక్షసుడికి నరకం లోపలికి వెళ్ళాక, అందుకని ఎలాగని ఇక్కడికి వచ్చి ఫైనల్ అటెంప్ట్ వేద్దామని చెప్పి ఈ అమ్మాయిని పొజెస్ చేసేస్తుంది. మనోడు బయట టీ తాగుతున్నాడు లేండి, అందుకే తెలియదు లోపల ఏమవుతుందో. ఇప్పుడు మనోడు వస్తాడు, వదిలేవాడిని లేకపోతే అంతా అంటాడు. మధుబాలగడు ఏమంటాడంటే, నువ్వు నన్ను ఏం చేయలేవు, నీ పిల్లలతో పాటు నేను చాలా రోజులు ఉన్నాను, ఇన్ని డేస్ పాటు కొంచెం కొంచెంగా చేతబడి చాలా స్ట్రాంగ్ గా చేసుకుంటూ వచ్చాను. సో ఇప్పుడు నువ్వు ఏం చేసినా వేస్టే, నేను చాలా స్ట్రాంగ్ ఉన్నాను, నన్ను కానీ టైంలో కలిచావు అనుకో నీ పిల్లని డైరెక్ట్ నరకానికి ఎత్తుకెళ్ళిపోతాను, సరే నన్ను ఏం చేయమంటావు అంటే నువ్వు నాకు లొంగిపో అంటాడు. మన హీరోని మధుబాల కింద పని చేయమని చెప్తాడు. ఇట్టంటోడు వీటితో పాటు ఉంటే ఇంకా నరకం మొత్తం ఆక్రమించేస్తాడేమో మధుబాలగడు. చెప్పినట్టే చేస్తానని చెప్పి చెప్పినట్టు వింటాడు. యాక్చువల్లీ చూస్తే వాడు ఏం లొంగిపోయి ఉండడు, వంగాడంతే. లొంగిపోయి అప్పుడు కూడా మంత్రాలు చదువుతుంటాడు ఆపడానికి. అంతే మధుబాల రాక్షసుడు అంతా వచ్చేసి కోపం వచ్చేసి ఫైట్ జరిగి అడుదేరుడికి లాస్ట్ పాపం ఈవిడు చచ్చిపోయింది అడ్డం పడి. అర్థమైంది మధుబాల రాక్షసుడు ఇక్కడ ఉండాలంటే ఈడు కాళ్ళు లేకొట్టి నోట్లో పెట్టేస్తాడు. ఇంకా అంతే, అసలు పాపం వైఫ్ ని చంపేశాడు కదా, ఇక్కడ నుంచి వీళ్ళు వెళ్ళిపోతాం అంతే, సినిమా అయిపోద్ది. దీనికి అయిపోయింది, అమ్మాయి చచ్చిపోయింది కదా, చచ్చిపోయింది ఏం చేస్తాం, ఇంకా నెక్స్ట్ పార్ట్ రివెంజ్ లాగా ఏదో ప్లాన్ చేసి నెక్స్ట్ ఏదైనా చేసుకుంటున్నామేమో, అక్కడైతే అయిపోయింది. వీడియో వేస్తే లైక్ చేయడం మర్చిపోద్దే, కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి చేద్దాం, అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.